దైవికమైన మహిమ మనలోనికి రావాలి, The divine glory should come to దైవికమైన us. వెలుగు మనలోనికి The రావాలి, divine light should come to us. దైవికమైన జీవం మనలో ఉండాలి, The divine life should be in దేవుని us. ప్రజలు మనలో చూడాలి, People should see God in us. దేవుని యొక్క సన్నిధి మనలో చూడాలి, They should see the presence of దేవుని God in మహిమ us. మనలో చూడాలి. Should see the అది glory of God దేవుని in యొక్క us. ప్రణాళిక పిల్లలు. We are the children of light. మనము We are వెలుగు పిల్లలము. separated to shine for the glory of God. There- పరిశుద్ధాత్మ పెంతెకొస్తే దినము దిగినప్పుడు When the Holy Spirit came down on చుట్టుపక్కల the ప్రజలు పరిగెత్తుకొని వచ్చారు. people around came. ఏమైతుంది ఇక్కడ? What is happening ఏం here? మండుతా ఉంది? What is burning ఏం here? అగ్ని? What is this fire? ఏం శక్తి? What is this rising? These are not the time to slumber. ఇది కుడి These are not the time to sleep. ఇది కుడి చేసే These are the time to arise and shine. ఇది పైకి లేచి. నీవు లేచి తేజరిల్లాలి. You have to rise up. దేవుని వెలుగుని మీదకి వస్తా ఉంది, Light of God. దేవుని మహిమని మీదకి వస్తా ఉంది. God gives you the time. దేవుని సమయం ఇచ్చింది. Don't miss you that time. సమయాన్ని దుర్వినియోగం Don't చేయొద్దు. sleep. Hallelujah. పడుకోవద్దు. This is the time to arise. ఇది పైకి This is లేచే the time to shine. హల్లెలూయా. ఈ యొక్క మరి ఉపవాస ప్రార్థనలు ఎందుకంటే ఇంకా మనం ఆత్మీయంగా బలపడడానికి. ఆమేన్. హల్లెలూయా. ఆత్మీయంగా బలపడి ఆత్మీయ యుద్ధములో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కొరకు బలమైన కార్యాలు జరిగించడానికి దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవులారా, మరి ఉపవాస ప్రార్థన అంటే దేనా స్తోత్రం. ఇట్ ఈస్ ఈక్వల్ టు 10 days prayers. ఆమేన్. ఉపవాస ప్రార్థనలు అంటే 10 దినముల ప్రార్థనతో సమానము. ఆమేన్. Amen. హల్లెలూయా. 10 రోజులు ప్రార్థన 10 days prayer ఒక్క రోజు ఉపవాస ప్రార్థనకు సమానం. is equal to 1 day fasting prayer. హల్లెలూయా. అలాగంటే ఈ 5 రోజుల ఉపవాస ప్రార్థన In the same way, the 5 days fasting prayer 50 రోజులకు సమానం. is equal to 50 days prayer. Hallelujah. Hallelujah. సో అంత గొప్ప ఆశీర్వాదం మనం పొందకపోతున్నాం So పిల్లలు. that great blessings we are going to receive, beloved. హల్లెలూయా. Hallelujah. దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. I give thanks to the Lord. దేవుని యొక్క మహిమ మనల్ని ఆవరిస్తది ఉపవాస ప్రార్థనలో. The glory of God will cover us in this fasting prayers. దేవుడిని మన మధ్యలోకి దింపేస్తది. It will bring down the Lord. దేవుని శక్తి మన మీదకి వస్తుంది పిల్లలు. The power of God will come మన upon us. సమస్యలన్నిటికీ, To all our మన problems, పరిస్థితులన్నిటికీ, to all our situations, మన యొక్క కష్ట కన్నీళ్ళన్నిటికీ to all our tears and గొప్ప problems. విడుదల ఇచ్చేది ఉపవాస ప్రార్థన. Fasting prayer will give a great Hallelujah. deliverance. Hallelujah. అంటే మన శరీరాన్ని మనం నలగొట్టుకుంటూ So we are breaking our bodies ఆత్మీయంగా బలపడుతున్నాం, and getting strengthened in the ఆత్మలో spirit. బలపడుతున్నాం. Getting strengthened in the spirit. హల్లెలూయా. Hallelujah. కాబట్టి మనం ఎంత ఉపవాస అంత ఆత్మ బలపడుతుంది పిల్లలు. The more we fast and pray, the more our spirit will get strengthened, మన beloved. శరీరం బలహీనపడుతుంది, The body will go weak. శరీర క్రియలు నశించిపోతాయి, Works of the flesh will be ఆత్మీయ perished, క్రియలు అభివృద్ధి చెందుతాయి. but the works of the spirit will grow. హల్లెలూయా. Hallelujah. చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే, If I say one example, ఒక ఉపమానం చెప్పినట్లయితే, when I say this parable, హల్లెలూయా, hallelujah, ఇది ఒక ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయి అనుకుందాం. say there are 2 dogs in house. ఒకటి నల్ల కుక్క, ఒకటి తెల్ల కుక్క. One is a black dog and another is a white Hallelujah. dog. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. నల్ల కుక్క శరీరానికి సంబంధం, The black dog is represents the flesh, తెల్ల కుక్క ఆత్మకు సంబంధం, ఆత్మకు సాదృశ్యం. and the white dog represents the spirit. ఏ కుక్కను మనం ఎక్కువగా మంచిగా తిండి పెట్టి పెంచితే, The dog which we nourish and take care very carefully. హల్లెలూయా, Hallelujah. నల్ల కుక్క బాగా తిండి పెట్టినాం అనుకో, If you give more food to the black dog తెల్ల కుక్క తక్కువ తిండి పెట్టినాం అనుకో, and give less food to the white dog, ఈ నల్ల కుక్క తెల్ల కుక్కను ఎప్పుడు కొరుకుతా ఉంటది. the black dog will always bite the white dog, దాన్ని వాళ్ళు జయిస్తుంటది అనమాట. and it will overcome the white dog. హల్లెలూయా. Hallelujah. అలాగనే ఒక తెల్ల కుక్క వాళ్ళు బాగా తిండి పెట్టామనుకో, In the same way, if you feed the white dog more, అప్పుడు నల్ల కుక్క బలహీనం అయిపోద్ది. then the black dog will become అప్పుడు weak. తెల్ల కుక్క జయిస్తుంది, నల్ల కుక్క ఓడిపోతుంది. Then the white dog will overcome and the black dog will be defeated. అదే విధంగా In the same way, మన శరీరానికి ఎక్కువగా మనం తిండి పెడితే, if we give more food to our ఈ body శరీర విషయాల గురించి ఆలోచిస్తే, and think more about the ఈ things of శరీరం the body, బలమైపోతుంది, the body will get strengthened ఆత్మ బలహీన పడిపోతుంది. and the spirit will go weak. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
అందుకొరకే అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థన చాలా అవసరం. That's why sometimes we have to fast and pray. హల్లెలూయా. Hallelujah. పౌలు అందుకే అంటాడు, That's why Paul is saying, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. I am breaking my body. హల్లెలూయా. Hallelujah. నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నా. I'm crushing my నా body. బాహ్య పురుడు కృషించినను, Though the external man goes నా weak, ఆంతర్య పురుషుడు రోజు రోజు బలం పుంజుకుంటున్నాడు. my inner man is getting strengthened day by day. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. అందుకొరకే ప్రియదేమరా, That's why, dear children of God, ఉపవాస ప్రార్థనలు మనకు చాలా అవసరం. the fasting prayers are very important for us. Hallelujah. Hallelujah. మనం చల్లబడిపోకుండా So that our fire doesn't quench మన down, మన మన బల- మన శ- మన ఆత్మ బలహీన పడిపోకుండా, so that our spirit doesn't go weak. హల్లెలూయా, Hallelujah. మన శరీరాన్ని ఆత్మ కంట్రోల్లో పెట్టుకోవడానికి, To put our body under the control of the spirit. హల్లెలూయా, Hallelujah. ఉపవాస ప్రార్థన చేస్తున్నాం ప్రియులారా. We are fasting and praying, beloved. బైబిల్ గ్రంథంలో ఎన్నో రకాల ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. There are many kinds of fasting prayer in the Bible. హల్లెలూయా, Hallelujah. స్తోత్రం, Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రియులారా, మరి యొక్క ఆ ఉపవాస ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని కూడా మార్చేసేదే ఉంటుంది. The fasting prayer will even change the heart of God. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. దేవుని యొక్క కృపను పొందేదే ఉంటున్నది. It will receive the grace of God. హల్లెలూయా. Hallelujah. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఉపవాస ప్రార్థనకు ప్రియులారా మరి మొదటి స్థానం ఇవ్వాలి. So we should always give first place to the fasting prayers. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. అప్పుడే మనం ఆత్మీయంగా బలపడతాం. Only then we will get strengthened spiritually. హల్లెలూయా. Hallelujah. కాబట్టి దేవునికి వందనాలు కలుగును గాక. So let's give thanks to God. కాబట్టి ఈ రోజు ఉపవాస ప్రార్థన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఫాస్టింగ్ ఈజ్ ఫిషింగ్ టు అవర్ స్పిరిట్. ఉపవాసం అంటే ఆత్మకు ఒక విందు. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ఉపవాస ప్రార్థన చాలా తక్కువ మంది వస్తారు. So very few people will come to fasting prayer. అదే డిన్నర్ కి లక్ష్యం అంటే ఓ అందరు బొల్లోమని వచ్చేస్తారు. But if we announce that we have dinner or lunch, then many people will come. అక్కడ తెలిసిపోతుంది ఆత్మీయులు ఎంతమంది, శరీరాస్తులు ఎంతమంది. There only we will know how many fleshly people are there, how many spiritual people are there. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. కాబట్టి పిల్లలు ఆత్మకు మనం బలపరచాలి. So we have to strengthen our spirit. ఆత్మను మనం బలపరచాలి. We have to strengthen our spirit. ఆత్మలో నిలబడాలి. We have to stand in the spirit. ఆత్మలో బ్రతికాలి. We have to live in the spirit. ఆత్మలో జీవించాలి. We have to live in the spirit. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. బైబిల్ ఏమంటుందంటే Bible is saying ఆత్మయే జీవింపజేయుచున్నది, the spirit gives life శరీరం కేవలం నిష్ప్రయోజనం. and the body is useless. హల్లెలూయా. Hallelujah. ఆత్మయే The జీవింపజేయుచున్నది. spirit is giving life. హల్లెలూయా. Hallelujah. శరీరం కేవలం నిష్ప్రయోజనం. And the body, the flesh is useless. మనం ఎల్లప్పుడు నిష్ప్రయోజనం దాని మీద నిలబడి ఉంటాం. We always focus on useless. Hallelujah. things. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఆత్మ విషయంలో మనసు చాలా పిల్లలు. But we have to focus on spiritual things. బైబిల్ beloved. ఏమంటదంటే Bible is saying, బైబిల్ is saying, మనకు హల్లెలూయా దృశ్యమైనటివి the visible things, అవి క్షణికమైనటువంటివి. they are temporary. మనకు కనబడే మన శరీరము, The body that we see, మనకు కనబడే మన యొక్క బిల్డింగ్లు, the buildings that మనకు we see, కనబడే మన యొక్క డబ్బు, the money that we see, అవంతా క్షణికమే. all of these are temporary. హల్లెలూయా. Hallelujah. ఆ అన్విజిబుల్ థింగ్స్, అదృశ్యమైనవి, అదృశ్యమైనటివి. the invisible మన things. ఆత్మ అదృశ్యమైంది. Our spirit is దేవుని invisible. కార్యాలు అదృశ్యమైనవి. Works of God are దేవుని invisible. రాజ్యం The అదృశ్యమైనది. kingdom of God is దేవుని invisible. దీవెనలు అదృశ్యమైనవి. Blessings of God are దట్ ఈస్ invisible. పర్మనెంట్. అవి అవి శాశ్వతమైనవి. శాశ్వతమైన పిల్లరా. They are permanent, కాబట్టి beloved. శాశ్వతమైన మాట మీద మన మనసు ఉంచాలి. So we have to focus on everlasting things. ఆమేన్. దేవునికి వందనాలు తెలియజేస్తున్నా I give పిల్లరా. thanks to God, beloved. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఈ మొదటి రోజు On this first day, దేవుని సన్నిధిలో in the presence of God, మనము దేవుని వైపు ధ్యానం పెడదాం. let us focus on God. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. లెట్ us kill our bodies. మన శరీరాన్ని చంపేద్దాము. సంపేదంటే పొడుచుకొని చంపకండి. ఆమేన్. Don't pierce your body and kill it. హల్లెలూయా. Hallelujah. ఆత్మ ద్వారా దాన్ని నలగొట్టాలి. But through the spirit, you శరీర have to crush క్రియలు the flesh. శరీర క్రియలు నలిగిపోవాలి. The works of flesh should be crushed. హల్లెలూయా. Hallelujah. శరీర క్రియలు నిన్ను నాశనానికి నడిపిస్తాయి పిల్లలు. The works of flesh will lead you to శరీర క్రియలు destruction. నాశనానికి నడిపిస్తాయి. Works of flesh will lead you to ఆత్మ destruction. క్రియలు నిత్యరాజ్యానికి నడిపిస్తాయి. Works of spirit will lead you to everlasting life. హల్లెలూయా. Hallelujah. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లరా, That's why the word of God is saying, మనము we దేవుని పిల్లలం. are the children of God. దేవుని పిల్లలం. We are the children of God. హల్లెలూయా. Hallelujah. We have to
దేవుని స్వరూపంలోకి మనం మారాలి. We have to transform into the image of God. హల్లెలూయా. Hallelujah. దైవిక స్వభావం మనలోకి రావాలి. The divine character should దైవిక come into us. గుణగుణాలు మనలోనికి రావాలి. The divine character should come into దైవికమైన us. మహిమ మనలోనికి The రావాలి. divine glory should come into దైవికమైన us. వెలుగు మనలోనికి The రావాలి. divine light should come into us. దైవికమైన జీవం మనలో ఉండాలి. The divine life should be in దేవుని us. ప్రజలు మనలో చూడాలి. People should see God in us. దేవుని యొక్క సన్నిధి మనలో చూడాలి. They should see the presence of దేవుని God in మహిమ us. మనలో చూడాలి. Should see the అది glory of God దేవుని in యొక్క us. ప్రణాళిక పిల్ల. That is the plan of God. beloved. హల్లెలూయా. Hallelujah. అందుకే దేవుడు అన్నాడు, That's why God నా said, మహిమ నిమిత్తం నేను సృజించిన ప్రజలు. my people whom I have created for my glory. హల్లెలూయా. Hallelujah. తన మహిమార్థం దేవుడు నన్ను సృష్టించాడు. God made you and me for his తన glory. మహిమార్థం వల్ల నన్ను సృష్టించాడు. He made us for his అందుకే glory. బైబిల్ అంటా ఉంది, That's why the Bible is ఈ saying, లోకానికి మనం వెలుగై ఉన్నాం. we are the light to this world. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. We are the light in this world. మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాం. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రకాశిస్తూనే ఉండాలి. So we should always keep shining. ప్రకాశిస్తూనే ఉండాలి. We should keep shining. మనలోంచి వెలుగు బయటికి రావాలి. Light should come వెలుగు from out. క్రియలు మనలోంచి బయటికి The రావాలి. words of light should come out వెలుగు of us. మహిమ మనలోంచి బయటికి Glory రావాలి. of light should come ఎక్కడ out of us. వెలుగు ఉంటే Where there is light, అక్కడ చీకటి పారిపోవాలి పిల్ల. from there the darkness should flee away. హల్లెలూయా. If we put on the light in this area, ఈ ప్రాంతంలో మీరు వెలుగును వేస్తే చీకటి వెళ్ళిపోతుంది. the darkness will లేకపోతే go away. రూమ్ అంతా చర్చ్ అంతా చీకటి అయిపోతుంది పిల్లారా. If not, the entire church, the room will be filled with darkness. హల్లెలూయా. Hallelujah. అందుకే ప్రియ దేవులారా, So that's why the Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుని యొక్క మహిమగల శక్తిగల అభిషేకం మనం కలిగి జీవించాలి. We should have the glorious and powerful anointing of God and దేవుని live. యొక్క వాక్యంలో ఒక మాట చదువుకుందాము. Let's read one word from the scriptures. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. Romans chapter 13. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము Romans chapter 13, 12, 13 చదువుకుందాం. verses 12 and 13. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోక్రి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. రాత్రి చాలా గడిచిపోయిందంట పిల్లరా. The night has passed. ఆమేన్. Hallelujah. రాత్రి చాలా గడిచిపోయింది. The night has passed. అంటే నిద్రించే టైం అయిపోయింది. That means the time to sleep is over. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. పగలు అయిపోతుంది. దేనా స్తోత్రం కలుగాక. It's morning now. హల్లెలూయా. Hallelujah. అందుకొరకే దేనా స్తోత్రం కలుగాక. That's why, beloved. 11 వచ్చిన కూడా ఏం చెప్పి చక్కగా రాయబడింది చదువుదామా. Verse 11. అదే 11 వచ్చిన. మరియు మీరు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని కాలాన్ని ఎరగాలి. ప్రైజ్ ది లార్డ్. You should know the time. హల్లెలూయా. Hallelujah. లోకస్తులకు తెలియదు పిల్ల విషయం. The worldly people don't know this thing, దేవుడు beloved. మనకు అన్ని బైబిల్లో రాసి ఇచ్చాడు. God ఏ కాలంలో ఏం జరుగుతుందో what happens in ఆ what యొక్క season. సంభవాలను బట్టి According to ఆ those జరిగే happenings. సూచనలను బట్టి According to those ఆ events. జరిగే కార్యాలను బట్టి According to those ఈ things. సమయం ఇదని తెలుసుకోవాలి. We should know that this time is this. ఇక్కడ అందుకే అంటున్నాడు, That's why he మీరు said కాలము నెరిగి you should know the time. నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని తెలుసుకొని అలాగు చేయుడి. మనము మనం విశ్వాసులమైనప్పటికీ విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి ఇప్పుడు సమీపంగా రక్షణ మనకు మరీ సమీపంగా ఉందంట. ఆమేన్. పాత కాలంలో రక్షణ చాలా దూరంగా ఉండేది. ప్రైజ్ ది లార్డ్. In olden days, the salvation used to be very far away. హల్లెలూయా. Hallelujah. ఈ దినంలో రక్షణ చాలా సమీపంగా ఉందంట. In these days, the salvation is very near. బైబిల్ అంటది. Bible is saying. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. అందరూ Everyone. అంతటా Everywhere. మారు మనసు పొందాలని, For them to change their రక్షించబడాలని minds, for them to get saved. దేవుడు పిల్లరా ఆక్షేషిస్తున్నాడు ఈ అంత్య దినాల్లో. And God desires in these last days, beloved. హల్లెలూయా. Hallelujah. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. So let us give thanks to God ఈ కాలాన్ని ఎరుగుదాం. and know the time. ఈ దినాలు మంచిగా లేవు. The days are evil. భయంకర దినాలు ఉంటున్నాం పిల్లారా. We are living in dangerous days. భయంకర దినాలు ఉంటున్నాం. Living in dangerous Praise the days. Lord. Hallelujah. మనకు దాని ఆలోచన టైం లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. We don't have time at all. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. బైబిల్ క్లియర్ గా ఉంది. It's clearly written in Bible. ఓ
మరి భూమి మీద ఉన్న దండ్లన్నీ దేశాలన్నీ all the nations of the world, ఎప్పుడైతే ఇజ్రాయెల్ను చుట్టుకుంటాయో when they surround Israel, దేవుని రాకడ సమీపం గ్రహించని అంటాడు. understand that the coming of the Lord is very హల్లెలూయా. near. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఒకటైపోతున్నాయి పిల్లారా. Now the nations of the world are becoming one. ఇజ్రాయెల్ ఎవరు మాట వింటలేదు. Israel is not listening to anyone. హల్లెలూయా. Hallelujah. మా పని మేము చేస్తాం. We will do our work. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. వాళ్ళ పని ఏంటంటే పిల్లారా, Their work is, beloved, హల్లెలూయా, Hallelujah, ఈ యొక్క ఎక్స్ట్రీమిస్ట్ ఉగ్రవాదులను నిర్మూలన చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. they are trying to get rid of the terrorists. కాబట్టి ఇవన్నీ మనకి ఏం తెలుపుతున్నాయంటే So what all these things are telling to us? ప్రభు రాకడ చాలా సమీపమైంది. The coming of the Lord is very near. నిద్ర మేల్కోవాలి, Wake up from your sleep శరీర క్రియలు విసర్జించాలి. and leave the works of flesh. హల్లెలూయా. Hallelujah. ఆ దినాలు ఎట్లున్నాయంటే, You know how the days are. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. దేవుడు యొక్క దినాలు The days of the Lord, దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాడు. God is overlooking the things. ఇప్పుడు ఎట్లా చేస్తున్నాడు దేవుడు, But now how God is doing, అంతటను everywhere, అందరును everyone, అంతటను everywhere, అందరును everyone. మారు మనసు పొందవలనని ఆపేక్షించుచు. He desires for everyone to get transformed. చూడండి అపోస్తల కార్యములు 17వ అధ్యాయం చూసినట్టయితే Acts of Apostles chapter 15, 30వ వచనం చదువుకుందాం. verse 30. ఆ అజ్ఞాన కాలములను ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి దేవుడు చూడనట్టుగా చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే ఇప్పుడైతే అంతటను అంతటను అందరును అందరును మారు మనసు మారు పొందవలెనని మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. అజ్ఞాన కాలం, తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉన్నాం. In the days of ignorance, we committed sins knowingly or unknowingly. హల్లెలూయా. Hallelujah. ఈ దినాల్లో అందరికీ జ్ఞానం వచ్చేసింది. But these days, everybody చిన్న చిన్న have పిల్లలకు knowledge. జ్ఞానం వచ్చేసింది. Even small children have knowledge. హల్లెలూయా. Hallelujah. బాయ్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్ తెలిసిపోయింది చిన్న పిల్లలకు. Even small children know who is a boyfriend and what is పాతకాలంలో అది girlfriend. తెలియదు పిల్లరా. In olden days, they don't know. పెళ్ళి అంటే కూడా సరిగా తెలియదు వాళ్ళకు. They don't even know about marriage హల్లెలూయా. properly. Hallelujah. పెళ్ళి అంటే ఏడ్చేటోళ్ళు అసలు. They used to cry when ప్రైజ్ they ది talk లార్డ్. about marriage. ఈ Hallelujah. దినాలు మారిపోయినాయి. But the days have changed. అందుకే దేవుడు అంటున్నాడు, That's why God is saying, అజ్ఞాన కాలాన్ని చూసి దేవుడు చూడడానికి విడిచిపెట్టేశాడు. God overlooked those days of కానీ ignorance. ఈ దినాల్లో But in these days, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. God is commanding ప్రతి స్థలములో everywhere. హల్లెలూయా, Hallelujah. అందరును Everyone, అంతటను everywhere మారు మనసు పొందాలి, have to repent, రక్షించబడాలి, have to get saved, దేవుని రాజ్యంలోకి రావాలి. come to the kingdom of హల్లెలూయా. God. Hallelujah. కాబట్టి నా ప్రియ దేవులారా, Mighty children of మనం God, నిద్ర మేల్కొని తెలుసుకోవాలి. we should know that it's time to Amen. arise from sleep మన యొక్క పాత బట్టలు తీసేసేయాలి. ఆమేన్. and take off the old clothes. హల్లెలూయా. Hallelujah. రాత్రిపూట నైట్ డ్రెస్ వేసుకుంటారు. In the night time, you put on night dress. నైట్ టైం మాక్షీలు వేసుకుంటారు. హల్లెలూయా. You put night Praise the Lord. dress. Hallelujah. ఉదయాన్ని అలాగే వెళ్ళిపోతారు బయటికి. In the morning, will you go out in the same dress? మార్నింగ్ లేస్తాము. We will wake up in the morning. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. మోకాలు కట్టుకుంటాము, And wash our స్నానాలు face, we చేసుకుంటాము, take bath, బట్టలు మార్చుకుంటాము, change our clothes, ఫ్రెష్ గా తయారైతాం. and get ready దెన్ fresh. విల్ గో ఆన్ అవర్ డ్యూటీస్. అప్పుడు మన పనుల మీద బయలుదేరుతాం. అలాగనే దేవుని వాక్యం సెలవిస్తుంది. The same way word of God is saying. హల్లెలూయా. Hallelujah. అంధకార సంబంధమగు హల్లెలూయా హల్లెలూయా క్రియలను విసర్జించి, Leave the works of darkness. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఆ అంధకార క్రియల విసర్జన ఏమది ఇక్కడ వాక్యం చాలా చెప్పింది రా పిల్లారా. Many things are written in the word. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్ట లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. దేనా స్తోత్రం కలంగాక. హల్లెలూయా. Hallelujah. కలహం ఉండకూడదు పిల్లరా. There shouldn't be కోపం strife. ఉండకూడదు, There shouldn't be పగ anger. ఉండకూడదు, There shouldn't be vengeance. ద్వేషం ఉండకూడదు. There shouldn't be hatred. అందరిని సమానంగా ప్రేమించాలి. I should love everyone equally. అందరి ప్రేమ కలిగి ఉండాలి. Everyone should have దేవుడు love. అందరిని ప్రేమించాడు పిల్లారా. God loved everyone. హల్లెలూయా. Hallelujah. మనం కూడా అలాగా ప్రేమించాలి. Even we have to love పోకిరి everyone. చేష్టలు ఉండకూడదు. There shouldn't be హల్లెలూయా. lewdness. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. జాగ్రత్తగా ఉండాలి. దేనా స్తోత్రం. We should be very careful. అవన్నీ విసర్జించే సమయం వచ్చేసింది. The time has come to leave all those things. విసర్జించడం అంటే వేరే, విడిచిపెట్టడం అంటే వేరే. Um,
leaving is one thing and to cast off is another thing. Amen. Amen. విసర్జించడం అంటే ఇంకా వన్స్ ఫర్ ఆల్. ఆమేన్. Casting off means you're ఒకటేసారి మీరు అవన్నీ వదిలిపెడుతున్నారు. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. And put on the armor of light. ఆమేన్. Hallelujah. ఎందుకంటే మనం దేవుని వెలుగు సంబంధం. Because we are the people of light. హల్లెలూయా. Hallelujah. ప్రజలు వెలుగు చూడాలని ఇష్టపడుతున్నారు ప్రియులారా. And the people desires to see the light. దేవుని శక్తిని చూడాలని ఇష్టపడుతున్నారు. They desires to see the power of God. హల్లెలూయా. Hallelujah. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. That's why the word of God is నిద్ర saying, నుంచి లేవాలి. arise from your ఇది sleep. నిద్రించే సమయం కాదు. This is not the time to sleep. దేవునికి దూరంగా అయ్యే సమయం కాదు. Not the time to go away దేవుని from సన్నిధికి God. దూరం అయ్యే సమయం కాదు. Not the time to go away from ఎంత God. దేవుని రాకడ దగ్గర అయితా ఉందో As the coming of the Lord is very near, దేవునికి దగ్గరగా జరగాలి. you should come closer to దేవుని God. సన్నిధికి దగ్గరగా Come closer జరగాలి. to His presence. దేవునితో మంచి రిలేషన్స్ కలిగి ఉండాలి. Have a good We have relationship come with to an God. experience. ఒక అనుభవానికి రావాలి. ముఖాముఖిగా ఆయనతో మాట్లాడే స్వభావం, The experience of talking to Him దర్శనం face ద్వారా to ఆయన యొక్క face. స్వరాన్ని వినే కృప. Listening to His voice. హల్లెలూయా. Vision. Hallelujah. ఎల్లప్పుడూ ఆయనతో జీవించే జీవితము. The హల్లెలూయా. life of living with Him అలాగా every time. జీవించాలి ప్రియ దేవుల Like that we have to live, beloved. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. దేవునికి దగ్గరగా జరుగుదాం. Let's come closer to God. చీకటికి వెలుగుకు పొత్తు లేదు పిల్లారా. There is no connection between the light and darkness. హల్లెలూయా. Hallelujah. We are the children of light. మనము We are వెలుగు పిల్లలము. separated to shine for the glory of God. దేవుని మహిమ కోసం ప్రకాశించడానికి మనం హల్లెలూయా. ప్రత్యేకించబడ్డాము. వెలుగును ప్రకాశించడానికి, To shine the light. వెలుగును హల్లెలూయా ప్రకాశింపజేయడానికి, To shine the light. చీకటిలో ఉన్న ప్రజలను దేవుని దగ్గరికి తేవడానికి To bring the people who are in darkness to హల్లెలూయా God. దేవుడు మన ఏర్పరచుకున్నాడు. God has chosen us. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. చాలా మంది నిద్రిస్తున్నారు పిల్లారా. Many people are sleeping, beloved. చాలా మంది నిద్రావస్థలకు వెళ్ళిపోతున్నారు. Many are going into the sleepy state. ఏమన్నా జరగని. Let హల్లెలూయా. things happen. లోకంలో ఏం జరిగినా నాకేం పట్టింది అది కాదు పిల్లారా. Not like that, మనం beloved. రక్షించబడడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. God chose us to be saved. నూతన ఆకాశం నూతన భూమిలో నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. God chose us to lead us into the నూతన new heaven and సృష్టిగా మనం earth. మార్చడానికి దేవుడు ఏర్పాటు God చేసుకున్నాడు. chose us to make us మనం into a new యుగాలుగా creation. దేవునితో జీవించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. God chose us to live with Him for ఈ ages to 40 ages. 70 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు కాదు పిల్లారా. Not 70, 80 years, We are beloved. going for living for ever and ever. శాశ్వతము మనము నిత్యము ఆమేన్. జీవించడానికి వెళ్ళబోతున్నాము. హల్లెలూయా. 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 అక్కడ మరణము లేదు. There is no death అక్కడ there. రోగాలు లేవు. There is no sickness. అక్కడ కష్టాలు లేవు. There is no అక్కడ problems. కన్నీళ్లు లేవు. There are no tears. ఉద్యోగాలు లేవు. There are no jobs. కష్టపడాల్సిన మనసు లేదు. There is no need to. హల్లెలూయా. Hallelujah. ఎల్లప్పుడు సంతోషం ఆనందం అరాజ్యం. Always happiness and joy. హల్లెలూయా. Hallelujah. అందుకే అబ్రహాం ఇస్సాకు యాకోబులు ఆ రాజ్యం కొరకు ఎదురు చూశారు. That's why Abraham, Isaac and Jacob waited for that kingdom. హల్లెలూయా. Hallelujah. దైవజనునిగా As the man of దైవ God. జనులంగా As the men of మా God. ఆశ ఒకటేంటంటే పిల్లరా, Our desire is only one. సంఘమంతా దేవునితో ఎత్తబడాలి. All the church should be lifted up దేవునితో to God. యుగాలుగా జీవించాలి. We should live with God ఈ forever. కష్టాలు కన్నీళ్ళ నుంచి, From the tears ఈ of మరణ problems. వేదనల నుంచి, From the pain of ఈ death. యొక్క అలని నరకాగ్నిలో నుంచి From the fire of hell. సంఘము తప్పించబడి Church should be escaped దేవుని రాజ్యములో కనబడాలి. and be seen in the kingdom of హల్లెలూయా. God. Hallelujah. అదే ప్రైజ్ ది లార్డ్. Hallelujah. దాని కొరకు మనం బ్రతకాలి For పిల్లరా. that we have to live ప్రైజ్ beloved. ది లార్డ్. దానిపైన మన విశ్వాసం ఉండాలి. Our faith should be in that. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. అందుకే దేవుని నామమునకు మహిమ కలుగును గాక పిల్లరా. Glory be to the name of God. పౌలు అందుకే అన్ని శ్రమలు అనుభవించాడు. That's why Paul went through అన్ని many శ్రమలు sufferings. అనుభవించాడు. He went through all sufferings. హల్లెలూయా. Hallelujah. నేను పొందబోయే మహిమ ఎదుట In front of the glory that I'm about to receive, ఈ శ్రమలు నాకు ఎన్న తగిన కావంటాడు. these sufferings cannot be counted. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. మనం కూడా శ్రమలు చూసి భయపడకండి. Even we shouldn't be scared of the sufferings. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుని కొరకు లేచి నిలబడదాం. Let's arise and stand for ఆమేన్. God. Hallelujah. అందుకే చూడండి యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్టు రాయబడినట్టు మన జ్ఞాపకం ఉంది. అందరికీ బాగా చదవండి. Isaiah chapter 60 verse 1. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, లెమ్ము, తేజరిల్లుము, తేజరిల్లుము. యెహోవా మహిమ
మహిమ యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. అబ్బా, హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎందుకు లేమంటాడు దేవుడు? Why God is telling you to rise up? పండుకునే వాళ్ళ మీద దేవుని మహిమ రాదు పిల్ల. The glory of God will not come upon the sleeping నిద్రించే people. వారి మీద దేవుని మహిమ రాదు. Glory of God will not come upon the sleeping Hallelujah. people. Hallelujah. They will be destroyed. నాశనమైపోతారు. Hallelujah. Hallelujah. నిద్రావస్థలోకి వెళ్ళకండి. ప్రైజ్ ది Do లార్డ్. not go into sleepy state. సైతాన్ గాని పని ఏంటంటే, The work of the devil is, ప్రాణమా తిను తాగు సుఖించు నిద్రించు అంటాడు. oh my soul, eat, drink, be merry and sleep. హల్లెలూయా. Hallelujah. దేవుని వాక్యం అంటుంది, But the word of God is saying, లెమ్ము తేజరిల్లుము, arise and shine. లెమ్ము తేజరిల్లుము, Arise and shine. వెలుగు వచ్చి ఉన్నది, For your light has come. మహిమ వచ్చి ఉన్నది, The glory has come. ఆశీర్వాదాలు వచ్చినాయి, Blessings have come. అభిషేకం వచ్చింది, Anointing has come. శక్తి వచ్చింది. Power has come. Is the not the time to sleep? ఇది పడుకునే సమయం నీవు కాదు. లేవాలి. You should arise. హల్లెలూయా. Hallelujah. ఇంకేమంటారు? రెండవ వచనం చూడమ్మా. In verse 2. చూడుము చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. భూమిని చీకటి కమ్ముతున్నదంట. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. భూమిని ఏం కమ్ముతుంది? What is covering the earth? చీకటి శక్తులు The కమ్ముకుంటున్నాయి. powers of darkness are covering. హల్లెలూయా. Hallelujah. చీకటి శక్తులు భూమిని నాశనం చేస్తున్నాయి పిల్లరా. The powers of darkness are చీకటి destroying శక్తులు the earth. భూమి మీద హల్లెలూయా న్యూక్లియర్ బాంబులేసి పాడు లేపేస్తున్నాయి. Powers of darkness are putting nuclear bombs and ఆ destroying the earth. న్యూక్లియర్ బాంబు పడితే 1000 హల్లెలూయా 1000 కిలోమీటర్ల వరకు పిల్లలు ఏది మొలవదంట. అంతే. If a nuclear bomb is dropped up to 1000 kilometers, అంటే nothing will ever భూమి come ఎలాగ from the నాశనం earth. అయిపోతుందో చూడండి పిల్లలు. That's how the earth will be destroyed. అందుకే బైబిల్ అంటా ఉంది, That's why the Bible is saying, చూడుము చీకటి భూమిని కమ్ముకుంటుంది, behold, the darkness is ఈ covering the అలానే earth. కటిక చీకటి జనములను కమ్ముచున్నదే. The deep darkness is వాళ్ళు covering the ఎక్కడ people. పోతున్నారో తెలియదు, They don't know where they're వాళ్ళు going. ఏమి నమ్ముతున్నారో తెలియదు, They don't know where ఏ what they're దేవుని believing ఎక్కడ in. నడుస్తున్నారో వాళ్ళకి తెలియదు. They don't know which God ఓ they're following. కటిక చీకటి కమ్ముకున్నది పిల్లారా. The deep darkness is covered, కటిక beloved. చీకటిలో ఉంటే ఎక్కడ పోతుందో వాళ్ళకి తెలియదు They పిల్లారా. don't know where they're going. If they're in deep హల్లెలూయా. darkness. Hallelujah. వాళ్ళని నడిపించడానికి To lead them. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. God chose you. కటిక చీకటి భూమిని కమ్ముకుతున్నది, The deep darkness is covering the earth. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. But the Lord is యెహోవా rising నీ over మీద you. ఉదయించుచున్నాడు. The Lord is rising యెహోవా over నీ you. మీద ఉదయిస్తున్నాడు. The Lord is rising యెహోవా over you. నీ మీద ఉదయిస్తున్నాడు. Jehovah is rising over you. హల్లెలూయా. Hallelujah. అప్పుడు జనములు Then the ఆయన people, మహిమ ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ప్రైజ్ ఎక్కడ కనబడుతుందంట? where it is seen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందరం చెప్దాం పిల్లలు. Let us all say, beloved. హల్లెలూయా. Hallelujah. దేవుని మహిమ The glory of God. చెప్దామా? దేవుని మహిమ Say together, the glory of నా God మీద కనబడుతున్నది, is seen upon నా me. మీద కనబడుతున్నది, Is seen upon me. నా మీద కనబడుతున్నది, Is seen upon me. నా మీద కనబడుతున్నది. Is seen upon Yes. me. Amen. దేవుని మహిమ నీ మీద కనబడాలి The పిల్ల. glory of God should be seen on Praise you, the Lord. beloved. Hallelujah. ఆ మహిమను చూసి, Looking at this ఆ glory, వెలుగును చూసి, looking at this light, మూడో వచ్చేమంటుందమ్మా? what verse 3 జనములు say? జనములు. నీ వెలుగునకు వచ్చెదరు. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈ మహిమ నీ మీద ఉంటే, If the glory ఈ is upon వెలుగు నీ you, మీద if ఉంటే, this light is ఈ upon you, అభిషేకం నీ మీద if the ఉంటే, anointing is upon ఈ you, అగ్ని నీ మీద ఉంటే, if the fire is upon నీ you, పిలవాల్సిన అవసరం లేదు. you don't need to call. జనములు పరిగెత్తి వస్తారు. The Gentiles will come running. జనములు పరిగెత్తుకొస్తారు పిల్లరా. People will come running. పరిశుద్ధాత్మ పెంతెకొస్తు దినము దిగినప్పుడు When the Holy Spirit came down on the చుట్టుపక్కల day of ప్రజలు Pentecost, పరిగెత్తుకొని వచ్చారు. people around came ఏమైతుంది running. ఇక్కడ? What is happening ఏం here? మండుతా ఉంది? What is burning ఏం here? అగ్ని? What is this fire? ఏం శక్తి? What is this power? ఏ ప్రభావం? What is this? హల్లెలూయా. Hallelujah. అదే శక్తి పిల్లరా. The same power. ఈ అంచె beloved. దినంలో దేవుడు అంటున్నాడు, In these last days, God is saying, హల్లెలూయా, Hallelujah. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. The people will come to your జనములు light. నీ యొద్దకు వచ్చెదరు. The people will come to your హల్లెలూయా. light. Hallelujah. హల్లెలూయా. Hallelujah. రాజులు నీ ఉదయకాంతికి అమ్మ వచ్చెదరు. బాబోయ్. ఆమేన్. Hallelujah. చీఫ్ మినిస్టర్ పరిగెత్తుకొని రావాలి ఇక్కడ వెస్ట్ వెంకటాపురం. ఆమేన్. The chief minister should come running to హల్లెలూయా. West Venkatapuram. హల్లెలూయా. Hallelujah. దానికి ఏం చేయాలి మనం? What do you have to do for that? లేవాలి, You should arise. లేవాలి, Arise. లేవాలి. Arise. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. లెమ్ము తేజరిల్లు అంటున్నాడు. Arise and shine. హల్లెలూయా. Amen. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. This is the time to shine for the glory of God. దేవుని మహిమ కోసం ప్రకాశించే Praise సమయం the ఇది. Lord. Hallelujah. People are in the fear. ప్రజలు భయంలో ఉన్నారు. ప్రజలు భయముతో వణుకుతున్నారు. People are shivering with fear. ఏ బాధ వచ్చినా భయపడిపోతున్నారు. Whenever any trouble ఓ comes, they are ఎప్పుడు fearing. మరణం వస్తుందో భయపడుతున్నారు. They are fearing for the ఈ దినాల్లో
రోజుల్లో ప్లేన్ వెళ్ళాలంటే భయపడుతున్నారు. They're scared to go in the plane. హల్లెలూయా. Hallelujah. ఎప్పుడు ప్లేన్ కూలిపోతుందో తెలియదు. They don't know when the plane will crash. బయటికి పోవాలంటే భయపడుతున్నారు. They're scared to go ఎక్కడ out. యాక్సిడెంట్ అవుతుందో వాళ్ళకి తెలియదు. They don't know when the accident will happen. హల్లెలూయా. Hallelujah. ఎవ్రీవేర్ ఇస్ ఫియర్. ప్రతి చోట భయం. ప్రతిరోజు భయము పీలారా. Every day fear, beloved. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. కాబట్టి నా ప్రియదేవులారా, So my children of God, లేచి తేజరిల్లాలి. arise and shine. ఆమేన్. Amen. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. డు యు నో దట్ మీకు తెలుసా, మన ప్రార్థనలో ఎంత శక్తి ఉంది ప్రియులారా. there is so much of power in our Praise the prayer. Lord. Amen. మన ప్రార్థనలో శక్తి ఉంది. There is power in our prayer. బైబిల్ అంటది Bible is saying నీతిమంతుల ప్రార్థన the prayer of the righteous బహుబలం గలది. is very powerful. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. ఎనీథింగ్ ఇట్ కెన్ కంట్రోల్. ఏదైనా అది అదుపు చేయగలదు. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. ఏలియా మన వంటి మనుషుడే అంట. Elijah is a man like ఏలియా us. మన వంటి మనుషుడే. He was a man like ఆయన us. కూడా ఆకలి ఉంది. Even he was ఆయన కూడా hungry. దాహం ఉంది. Even he was thirsty. ఆయన కూడా భార్య పిల్లలు ఉన్నారు. Even he had wife ఆయన and children. కుటుంబం ఉంది. He had a family. హల్లెలూయా. Hallelujah. బాధలు ఉన్నాయి. He had problems. షరతులు ఉన్నాయి. He కష్టాలు had ఉన్నాయి. weaknesses and troubles. కన్నీళ్లు ఉన్నాయి. He had tears. హల్లెలూయా. Hallelujah. కానీ ఆయన విశ్వాసంలో బలంగా ఉన్నాడు. But he was strong in his ప్రార్థనలో faith. పట్టుదల. There was ప్రార్థనలో determination in his శక్తి. prayer. There was power in his ప్రార్థనలో prayer. అభిషేకము. There was anointing in హల్లెలూయా. the prayer. ప్రార్థిస్తే When he prayed, ఆకాశం మూయబడిందంట. the heavens were closed. ఆమేన్. Amen. ప్రార్థిస్తే When he prayed, అగ్ని దిగిందంట. fire came down. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. మన Hallelujah. ప్రార్థనలో యథార్థత ఉండాలి. There should be honest in our మన prayer. ప్రార్థనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. There should be holiness in our Amen. prayer. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందుకే బైబిల్ అంటాడు, That's why he's saying in Bible, హల్లెలూయా, Hallelujah. పవిత్రమైన చేతులెత్తి lift up your holy ప్రార్థించు hands వాళ్ళతో కలిసి and be one with the people who pray. ఏకీభవించమంటాడు. He's saying you to agree with హల్లెలూయా. them. Hallelujah. పరిశుద్ధ హృదయం కలిగిన వారై Having a pure పరిశుద్ధ heart, చేతులెత్తి lifting up your holy దేవుని hands. ప్రార్థించు వారితో కలిసి ఉండమని చెప్పి హల్లెలూయా పౌలు తిమోతికి చెప్తున్నాడు. Paul is telling to Timothy to have fellowship with such people who pray. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రియదేవులారా, So beloved children of God, మనము నీతిమంతులం. we are righteous people. యేసయ్య రక్తంలో కడగబడ్డా. We are washed in the blood of యేసయ్య Jesus. వెలుగుతో నింపబడ్డవారు. Filled with the light of Jesus. యేసయ్య మహిమతో నింపబడ్డవారు. You're filled with the glory of యేసయ్య Jesus. శక్తితో నింపబడ్డవారు. You're filled with the power of యేసయ్య Jesus. అభిషేకంతో నింపబడ్డవారు. You're filled with the anointing of కాబట్టి Jesus. మనం నిద్రించడానికి కాదు, Not to sleep, టైం వేస్ట్ చేయడానికి కాదు, not to waste the time, ఓ దేవుని కొరకు నిలబడడానికి, to stand for God, దేవుని కార్యాలు to జరిగించడానికి, do the works of God, దేవుని వెలుగు to ప్రకాశింపజేయడానికి, shine the light of God, దేవుని కొరకు జీవించడానికి, to live for God, ప్రజలను దేవుని కొరకు ఆకర్షించడానికి to attract people for God. జనములు నీ వెలుగునకు పరిగెత్తుకొని రావాలి. People should come running to your light. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రియదేవులారా, So dear children of God, మనం లేవాలి. we should arise. ఎప్పుడు దేవుడు వాక్యం అది చెప్తుంది, Every time word of God says like this, లెమ్ము arise, లెమ్ము arise, లెమ్ము. arise. అన్లెస్ యు స్టాండ్ అప్, నువ్వు నిలబడనంత వరకు, నీవి లేవకపోతే if you don't నీ rise up, ద్వారా ఏం పని జరగదు పిల్ల. you cannot do any work. ఆమేన్. Hallelujah. లేవాలి. You should arise. హల్లెలూయా. Hallelujah. లేవాలి. Arise. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. ఆదికాండంలో చూసినట్లయితే, If you see in Genesis, హల్లెలూయా, Hallelujah. 12వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, chapter 12 verse 1. చదవండి పిల్లారా. హల్లెలూయా. Hallelujah. యెహోవా, యెహోవా, నీవు లేచి నీవు లేచి నీ దేశమును నీ విడిచి, దేశమును విడిచి నీ బంధువుల యొద్ద నీ నుండి, బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నీ నుండి తండ్రి ఇంట నుండి బయలుదేరి బయలుదేరి నేను నీకు చూపించు నేను దేశమునకు నీకు వెళ్ళుము. చూపెట్టు దేశమునకు వెళ్ళుము. వెళ్ళుము. హల్లెలూయా. Hallelujah. అబ్రహాంతో అంటున్నాడు దేవుడు, God is saying to Abraham, అబ్రహామా, Abraham, మొదట నీవు లేయి, first you arise. లేవాలి, Rise up. లేవాలి, Rise up. లేవాలి. Rise up. హల్లెలూయా. Hallelujah. లేవాలి. Rise up. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఈ రోజు ఎంతో మంది చతికిలబడిన స్థితిలో ఉన్నారు Today పిల్లలు. many people are in fallen state. స్పిరిచువల్ beloved. గా నిలబడడం లేదు, They're not standing spiritually. ఆత్మీయంగా నిలబడడం లేదు, Not standing spiritually. బలంగా నిలబడడం They're లేదు, not standing strong. దేవుని యొక్క నిలబడడం లేదు. They're not standing in front of God. నిద్రిస్తున్నారు పిల్లలు, They're sleeping. నిద్రావస్థలో They're in ఉంటున్నారు. sleepless state. సైతాన్ గారి పని ఏంటంటే, The work of the devil ఇంకా is, కొంచెం నిద్రపో, oh, sleep ఇంకా little కొంచెం more. రెస్ట్ తీసుకో, Take rest little ఇంకా more. కొంచెం రెస్ట్ తీసుకో. Take rest little more. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఆ నిద్రలో బట్టే Because of that sleep, చాలా మందికి రోగాలు వస్తున్నాయి many పిల్లలు. people are becoming sick. ఎక్కువ నిద్రపోతే If you sleep more, శరీరానికి రోగాలు పట్టుకుంటాయి. your body will get sickness. హల్లెలూయా. Hallelujah. యువర్ హల్లెలూయా లివర్ గెట్ డ్యామేజ్, నీ యొక్క కాలేయం పాడైపోతుంది. నీ బ్లాడర్ పాడైపోతుందంట. Your bladder will get spoiled. హల్లెలూయా. Hallelujah.
God has made nature for everything. దేవుడు సృష్టిని సమస్తం కోసం చేశాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Every nature. ప్రతి స్వభావం, Nature ఉన్న ప్రతి creation. every creation in Any nature, animals. ప్రతి జంతువు, Every birds. ప్రతి పక్షులు They will get up early in the morning. ఉదయకాలమే They లేస్తాయి, will sleep early in the hallelujah night. రాత్రి త్వరగా పడుకుంటాయి. Hallelujah. హల్లెలూయా. The only disease is the man only. మనిషిలో మాత్రమే రోగం ఉంది. Hallelujah. హల్లెలూయా. They don't sleep in time. సమయానికి They పడతారు, don't get up in time. సమయానికి లేవరు, They are getting all problems. అన్ని సమస్యలు వస్తాయి. Always bodily ailments. ఎల్లప్పుడు శరీర రోగాలు వస్తాయి. Hallelujah. Hallelujah. లేస్తేనే body pains. The moment they wake up they have body pains. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. 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 నీవు సూర్యరశ్మి వచ్చినాక కూడా పండుకున్నావు అనుకో, If you sleep even after the sun rises up, నీ శరీరం అంతా నొప్పులే ఉంటాయి పిల్ల. లేచి చూడండి, బాగా గమనించాలి. your body will have your body will be filled with Hallelujah. pains. Hallelujah. If you get up early in the morning, కానీ వేకువని లేస్తే 5 గంటలకు 5 o'clock 6 గంటలకు 6 o'clock you will be fresh. మీరు Your mind తాజాగా will be ఉంటారు. fresh. మీ మనసు Your చురుకుగా body ఉంటుంది. will be fresh. శరీరం చురుకుగా Your ఉంటుంది. blood will be fresh. మీ రక్తం చురుకుగా Your ఉంటుంది. life will be fresh. మీ జీవితం చురుకుగా Your ఉంటుంది. that day will be fresh for ఈ you. దినం కూడా తాజాగా Hallelujah. చురుకుగా ఉంటుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, That's what God is saying. లెమ్మో Arise. లెమ్మో. Rise. అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, God is saying to Abraham. ఏమంటున్నాడు? What is he saying? లెమ్మో. Arise. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. 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 చాలా మంది సతికిల పడుతున్నారు పిల్లారా. Many people are నేను falling. చూపెట్టే స్థలానికి నీ వెళ్ళు. Go to the place where I'm showing you. Amen. Hallelujah. 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 Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Then God has blessed him. ఆ తర్వాత దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. ఇక ఆయన లేకపోయిందనుకో, If he wouldn't have rose up, హల్లెలూయా, లేవలేదనుకో, if he wouldn't have దేవుడి rose మాట up వినలేదనుకో, and wouldn't have heard the voice of God, he would have gone in the last. తను నష్టపోయేవాడు. ఆయనను బట్టి ఈ రోజు ప్రపంచం దీవించబడుతుంది And పిల్ల. because of him the world is being blessed అబ్రహామును today. బట్టి నీవు నేను దీవించబడ్డా. Because of Abraham you and I are Praise the blessed. Lord. Hallelujah. He is the obedient servant of God. దేవుని యొక్క విధేయుడైన దైవజనుడు. Hallelujah. Hallelujah. He is called the friend of God. దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. Amen. Amen. Hallelujah. Hallelujah. దేవుడు అన్ని రహస్యాలు దాంతో పంచుకునేవాడు పిల్లలు. He used to share all the secrets with Abraham. ఎందుకంటే అబ్రహాం ఆయన మాట వినేవాడు. Because Abraham used to listen to Amen. the voice of God. అన్నిట్లో దేవుని ప్రేమించేవాడు. In everything he used to love దేవుడు God. కూర్చోంటే కూర్చోవాలి, లేవంటే If లేవాలి. God tells him to sit, he will Amen. sit. If he tells him to stand, he will Hallelujah. stand. Hallelujah. వృద్ధాప్యంలో కుమారుని ఇచ్చాడు. He gave him a son in his old age. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. 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 చాలా మంది వృద్ధాప్యంలో పిల్లలు పుడితే చాలా ప్రేమిస్తారంట. If many people they love their children who are so much who are born in old age. Amen. Hallelujah. 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 అప్పుడు దేవుడు అన్నాడు, Then the Lord said, నీ ఒక్కగానొక్క కొడుకు, your one and నీవు only son, ఎక్కువగా ప్రేమించే నీ కొడుకు, the son whom you ఏ love so కొడుకు కనుక much, నీవు సంపాదించి ప్రాణం పెడుతున్నావు, for whom you're earning so much and ఆ saving so much. ఒక్కగానొక్క కుమారు నాకు బలిచ్చే అన్నాడు. You give that one and only son to me, sacrifice him to me. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఎంత టెరిబుల్ టెస్ట్ ప్రియులారా, ఎంత భయంకరమైన పరీక్ష. ఎంత భయంకర పరీక్ష. ప్రైజ్ ది లార్డ్. What a terrible test. Hallelujah. it is. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. మనమైతే దేవుని విడిచిపెట్టేస్తాం. If we అయ్యా నీ వద్దు నీకు అసలు నేను నా కొడుకు బతుకుతా చాలా. if we are in that place, we will leave God and say that we don't want you. I just want to live and my son has to live. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. He is the obedient person. కానీ ఆయన విధేయుడు. And his son also so obedient. తన కుమారుడు కూడా విధేయుడు. ఆయన చిన్న పిల్లోడు కాదంట పిల్లారా. He was not small He was kid. teenage boy. ఒక యవ్వనస్తుడు, Amen. యవ్వనస్తుడు కుమారుడు. Hallelujah. Hallelujah. 12 ఏళ్ల పిల్లగాడు. 12 years old boy. ఆ ముసలం తన్ని పారిపోవచ్చాడు. He could have kicked the old man and Hallelujah. run away. Hallelujah. Praise the Lord. Hallelujah. But whatever God other father is doing, కానీ తండ్రి ఏమైతే చేస్తున్నాడు, he is simply obeying. తను కేవలము లోబడుతున్నాడు, విధేయత Amen. చూపిస్తున్నాడు. Hallelujah. 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 కడుతున్నప్పుడు ఏ పని చేస్తున్నప్పుడు, While he was tying his ఓ hands హల్లెలూయా, బలిపీఠం మీద పెడుతున్నప్పుడు, and putting him on the కత్తి altar లేపుతున్నప్పుడు, and lift Daddy. his sword. He didn't say డాడీ daddy. అని ఏడవలేదు. He did not cry. డాడీ He said, వాట్ ఆర్ యు డూయింగ్ డాడీ? Daddy, నువ్వు ఏం He చేస్తున్నావు? never said. ఎప్పుడు ఇలా He చెప్పలేదు. was like a Jesus. కానీ యేసయ్యలాగా ఉన్నాడు. ఎలాగ యేసయ్య హల్లెలూయా కట్టుకొని
దాని ముందర గొర్రె పిల్ల నోరు మూసుకుంది, అలాగే నోరు మూసుకున్నాడు పిల్లరా. How a sheep shuts its mouth in front of the slaughterer, Jesus was also quiet on the Hallelujah. cross. Hallelujah. Praise the Lord. Hallelujah. Almost all he was about to kill him. దాదాపుగా చంపబోయాడు. కత్తి తీసుకొని ఎయ్యబోతున్నాడు కత్తిని. He lifted up the knife and was about to Immediately kill God himself. said, వెంటనే దేవుడు అన్నాడు, Abraham, stop. అబ్రహాము ఆగు. You are passing the test. నువ్వు పరీక్షలో గెలిచావు. Amen. Amen. నీ పరీక్షలో గెలిచావు నాయన. You passed this నీవు test. నిలబడ్డావు. You stood. Praise the Lord. Hallelujah. I am going to bless your hallelujah, hallelujah children. నేను నీ పిల్లల్ని దీవించబోతున్నాను. వారు నక్షత్రాల వలె అయిపోతారు. They'll become like the stars of ఇసుక the రేణువుల sky. వలె అయిపోతారు. They'll become like the sand. ప్రపంచమంతా నీ సంతానం ద్వారా దీవించబడుతుంది. And the entire world will be అదే blessed because of సంతానం your- నీవు నేను ప్రియులారా. And that children, you and I, Hallelujah. beloved. We are the children of the Abraham. మనం అబ్రహాం We సంతానం. are the blessed people. మనం దీవించబడిన Hallelujah. Hallelujah. కాబట్టి ఆ కబర్ దాది హల్లెలూయా అబ్రహాం అన్నాడు, లెమ్ము, So he said, arise. నీవు లేచి You are నీ rise. దేశమును విడిచి Rise up and leave your country. ఏదైతే విడివాలన్నాడో What he said to leave, అది విడిచిపెట్టేశాడు పిల్లారా. that he left, beloved. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. చూడండి పిల్ల, అలాగే అది ఆదికాండము 19:15 కూడా చూసినట్లయితే, In Genesis chapter 19 verse 15. తెల్లవారినప్పుడు తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును లోతును త్వరపెట్టి లెమ్ము లెమ్ము, ఈ ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. రమ్మని చెప్పిరి. ఏమంటే ఇక్కడ కూడా లెమ్మో అంటున్నారు. ఆమె He's saying, arise. తెల్లవారిపోతుంది, The తెల్లవారుతుందంట పిల్లరా. morning is dawn. హల్లెలూయా. Hallelujah. దూతలు లోతును త్వరపెట్టారు. And the angels urged Lord, లెమ్మో, arise. అయ్యా నిద్ర ఇడిచిపెట్టాయి, Stop sleeping. నాశనం అయిపోతావు. You'll be destroyed. ఈ లోకం నాశనం అయిపోతా ఉంది. The world is ఈ going to be దేశం destroyed. కాలిపోతా The ఉంది. world is going to be consumed. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా Lest you be consumed in the punishment నీవు of this నీ country. భార్య నీ పిల్లలు బయటకు వచ్చేసేయండి. You, your wife and your children come out. అక్కడ కూడా ఏమంటున్నాడు పిల్లరా. When here he's telling them to rise హల్లెలూయా. up. Hallelujah. దిస్ మార్నింగ్ హల్లెలూయా. ఉదయకాలం. ఉదయకాలం పిల్లరా. This morning, beloved. ఈ ఉపవాస ప్రార్థనలో The fasting prayer. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. God speaking to you and ఓ to me. ప్రియమైన బిడ్డ, నీవు లేవాలి. Beloved child, you have to rise కుమారుడా up. నీవు లేవాలి. Son, you have to rise up. కుమార్తె నీవు లేవాలి. Daughter, you have to rise These up. are not the time to slumber. ఇది కునికే These are సమయం not the కాదు. time to sleep. ఇది నిద్రించే సమయం These are the కాదు. time to arise and shine. ఇది పైకి లేచి నీవు లేచి తేజరిల్లాలి. You have to rise up. దేవుని and వెలుగు నీ shine. మీదకి వస్తా ఉంది. Light of God is దేవుని coming upon మహిమ నీ you. మీదకి వస్తా Glory of ఉంది. God is coming upon you. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. లేవాలి ప్రియ దెంబరా. You should arise, beloved. లేవాలి. Arise. దేవుని కొరకు, For God. దేవుని సంధి కొరకు, For the presence of God. దేవుని సేవ కొరకు, For the service ప్రార్థన of God. కొరకు, For the prayer. ఆరాధన For the కొరకు, worship. ఓ దేవుని కొరకు లేవాలి. For God, you have to rise Praise up. the Lord. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Amen. అదే యెషయా గ్రంథము The book of Isaiah, 52 అధ్యాయం 52 మొదటి chapter. వచనం చూసినట్లయితే, Chapter 52 verse 1. హల్లెలూయా. యెషయా గ్రంథము 52 ఒకటమ్మ. Isaiah 52 verse 1. సియోను సియోను లెమ్ము లెమ్ము, లెమ్ము లెమ్ము, నీ బలము నీ ధరించుకొనుము. బలము ధరించుకొనుము. పరిశుద్ధ పరిశుద్ధ పట్టణమైన పట్టణమైన యెరూషలేమా, యెరూషలేమా, నీ సుందర నీ వస్త్రములను సుందర ధరించుకొనుము. వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట ఇక మీదట సున్నతి పొందని సున్నతి వాడొక్కడును, పొందని వాడొకడైనను, అపవిత్రుడొక్కడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రా. ఈ లోపలికి రాడు. ఆ, ధూళి ధూళి దులుపుకొనుము. దులుపుకొనుము. యెరూషలేమా, యెరూషలేమా, లేచి లేచి కూర్చుండుము. కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ నీ మెడకట్లు మెడకట్లు విప్పేసుకొనుము. యెహోవా ఇలాగ యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మీరు మీరు ఊరకయే అమ్మబడితిరి కదా, రోకలి రూకలు ఎక్కడే విమర్శించబడదురు. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు పిల్లరా, Your God is saying, beloved, సియోను Zion, లెమ్మో, arise. లెమ్మో. Arise. ఒక్కసారి కాదు, రెండు సార్లు అంటున్నాడు. Not ప్రైజ్ ది once, లార్డ్. but twice he's saying. వార్నింగ్ ఈస్ ట్వైస్. హల్లెలూయా. హెచ్చరిక రెండు హల్లెలూయా. Hallelujah. నీ బలాన్ని ధరించుకోవాలి, Put on your నీ strength. శక్తిని ధరించుకోవాలి, Put on your power. నీ అభిషేకాన్ని ధరించుకోవాలి, Put on your anointing. నీ మహిమను ధరించుకోవాలి, Put on your glory. ఈ మహిమ కిరీటం ధరించుకోవాలి. Put on the crown ఓ of glory. దేవుని
దేవుని కొరకు నిలబడాలి. And stand for God. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. సైతానుగా నిన్ను బంధించేశాడు. The devil has నీ made దుమ్ము you దులుపుగా captive. అంటున్నాడు. హల్లెలూయా. He's telling నీ you to shake off the బంధకాలు dust. తెంపేసుకో. నీ Break the కట్లు bondages. తెంపేసుకో. Break the shackles. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎంతవరకు బలహీనులుగా బ్రతుకుతాం? How long you live like weak ఎంతవరకు people. బలహీనులుగా బ్రతుకుతాం? How long you live as బలహీన weak people. విశ్వాసం, The weak faith. బలహీన ప్రార్థనలు, Weak prayer. బలహీన ఆరాధనలు, Weak worship. బలహీన ఆత్మీయ జీవితం పిల్లారా. The weak spiritual ఓ life. గ్లోరీ హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. బలము ధరించుకుంటే If you put on the నూతన power బలము, that you నూతన strength, శక్తి, new power, పక్షిరాజుల శక్తి, the power like క్రొవ్విన the దూడల వలె eagles, శక్తి, the power గంతులు like the వేసే power, శక్తి, the power that మహిమతో will lead, నిలబడే శక్తి the power that will దేవుని make you కొరకు glory. ధరించుకోవాలి. put it హల్లెలూయా. on for God. దేవుని వాక్యం అంటూ ఉంది, The word of God is saying, లెమ్ము లెమ్ము, arise and arise. లెమ్ము లెమ్ము, Awake, awake. బలము ధరించుకో, Put on your బలము strength. ధరించుకో. Put on your strength. దేవుని బలము నీకు ఇచ్చాడు God పిల్లలు. has given you strength. బలహీనంగా ఉండడానికి కాదు. Not to be as Praise weak. the Lord. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. బైబిల్లో ఒక స్త్రీ ఉంది పిల్లారా. There is a woman in Bible. బలహీనపరిచే ఆత్మ వాడింది అంటే వెనక. The spirit of weakness. బలహీనపరిచే possessed ఆత్మ her. The spirit of రోజు weakness. రోజు వంగిపోతా ఉంది. And then she was bending చక్కగా down. నిలబడాల్సిన బిడ్డ The child who has రోజు to రోజు stand వంగిపోతా ఉంది. She is bending down She is every day. not able to stand. సరిగా నిలబడలేకపోతుంది. Hallelujah. Hallelujah. She was bent totally. పూర్తిగా వంగిపోయింది. Amen. Hallelujah. యేసయ్య చూశాడు. Jesus saw her. He touched her. తనను ముట్టాడు. He touched her. తనను ముట్టాడు. He said, అన్నాడు, "You daughter, ఓ be కుమార్తె, strong. బలపడు. Become straight." సరిగ్గా Hallelujah. Hallelujah. బలహీనపరిచే పని ఏదైనా ఆత్మ పని ఏంటంటే మనం రోజు రోజు డౌన్ చేసేయాలి. The work of the spirit of weakness is to make us low and low every Hallelujah. day. Hallelujah. బలపరిచే ఆత్మశక్తి అంటే రోజు రోజు మనం బలం పొందుకోవాలి. But by the power of the spirit of strength, we have to receive strength. every day. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. 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 అందుకే పిల్లలు లేవాలి మనం. That's why we have to arise చక్కగా నిలబడాలి. and stand straight. ఏజ్కేల్ గ్రంథంలో చూసినట్టయితే, If you see Ezekiel, ఏజ్కేల్ గ్రంథం 2వ అధ్యాయంలో చూసినట్టయితే, Ezekiel chapter 2, హల్లెలూయా 2వ అధ్యాయం మొదటి వచనం. chapter 2 verse 1. ఆమేన్. నరపుత్రుడా, నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు. అంటాడు. నీవు లేచి ఏం చేయాలంట? You should arise and చక్కగా నిలబడాలి. stand properly. వంకటి ఇంకా నిలబడకండి. Do not bend here and ప్రైజ్ ద there. లార్డ్. Hallelujah. దేవుని రాజ్యం హల్లెలూయా వంకటిగా వల్ల కాదు. ప్రైజ్ ద లార్డ్. The kingdom of God is not for హల్లెలూయా. flickering people. నరపుత్రుడా, Son of man, నీవు చక్కగా నిలబడము. you stand straight. నేను నీతో మాట్లాడతా. I will talk to you. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Unless you stand straight in the presence of God. దేవుని సన్నిధిలో నీవు సరిగ్గా నిలబడినంత వరకు దేవునితో మాట్లాడరు. God will not speak to నీవు you. ఎంత ట్రై చేయి. No matter how much He you will not try. speak to you. ఆయన నీతో మాట్లాడడు. హల్లెలూయా. Hallelujah. దేవునితో మాట్లాడాలంటే, For God to speak to దేవుని you, స్వరముని వినాలంటే, for you to listen to the voice దేవుని of వలె God, నీవు మారాలంటే, for you to become like దేవుని బలము నీ మీదికి రావాలంటే, For the strength of God to come నీవు upon you. లేవాలి, you should arise చక్కగా నిలబడాలి. and stand straight. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవునికి వందనాలు చెల్లిద్దాం పిల్లారా. Let us give thanks to అందుకే God. ఉదయకాలం దేవుడు అంటున్నాడు, That's why God is saying this లెమ్ము morning, లెమ్ము, arise, నీ arise. బలము ధరించుకో, Put on your strength. నీ మహిమను ధరించుకో, Put on your glory. నీ వెలుగును ధరించుకో, Put on your light. నీ శక్తిని ధరించుకో, Put on your power. నీ అభిషేకం ధరించుకో, Put on your anointing. నీ యొక్క హల్లెలూయా యుద్ధోపకరణలు ధరించుకో. Put on your armor. హల్లెలూయా. Hallelujah. బీ రెడీ, సిద్ధపడి ఉండు. బీ రెడీ, సిద్ధముగా ఉండు. బీ రెడీ, సిద్ధముగా ఉండు. బీ రెడీ. సిద్ధముగా ఉండు. జీసస్ ఇస్ కమింగ్ వెరీ సూన్. యేసు త్వరగా హల్లెలూయా. రాబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి నా ప్రియ దేవులారా, My children of God, దేవుని సన్నిధిలో లేవాలి. arise in the presence of God. ఎంతవరకు లేవో Unless you don't rise up, హల్లెలూయా సంసోను వలె మన బ్రతికైపోతుంది. our life will become the life of Samson. సంసోను దేవుడు ఎన్నుకున్నాడు, God chose Samson. అభిషేకం ఇచ్చాడు, He gave బలమైన anointing. శక్తి ఇచ్చాడు. He gave him power. హల్లెలూయా. Hallelujah. ఎన్ని చేన్లైనా, No matter how many ఎంత chains he దొడ్డు, was tied with, హల్లెలూయా హల్లెలూయా ఎంత దొడ్డు తాళ్ళైనా, no matter how strong the ropes ఓ were, ఊక తుస్ అంత వేసుకునేవాడు. he used to tear them like ఏ threads. శక్తి ఆయన ముట్టుకోలేదు. No power could touch him. హల్లెలూయా. Hallelujah. సైతాన్ గడు ఏం చేశాడంటే, And what the devil did, ఆయన నిద్రపో, son sleep. నిద్రపుచ్చాడు. He made him sleep. Hallelujah. He started sleeping on the lap of hallelujah. Praise the Lord, Delilah. Praise the Lord. డెలీలా యొక్క ఒడిలో ఆయన పడుకున్నాడు. Amen. Hallelujah. 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 ఆయన పని నిద్రపోవడమే. And his work is దేవుడు to sleep. అనుకున్నాడు నిలబెట్టి దేవుని కార్యాలు చేయడానికి. God chose him to stand and to do the works of God. Hallelujah. Hallelujah. నిద్రించి పిల్లారా. But he slept and slept.
he lost his power. తన శక్తిని కోల్పోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిద్ర చింపిరి గుడ్డలకు కారణమవుతుందంట. ఆమేన్. The sleep will become the reason for ripped clothes. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. నిద్ర దరిద్రానికి మూలం ప్రియదేంబరా. The sleep is the reason for poverty. ఆమేన్. Yes. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ఎల్లప్పుడు మెలకుగా ఉండాలి. So you should always be awake. దేవుని పిల్లలు మెలకుగా ఉండాలి. Children of God should be awake. అందుకే బైబిల్ అంటుంది, That's what the Bible is saying. ఎబ్రీ స్త్రీలో, The women of ఎబ్రీ స్త్రీలో the Hebrew women, బాగా చురుకైన they వారంట. were very smart. హల్లెలూయా. Hallelujah. చురుకైన వారు, They were very smart. చురుకైన బిడ్డలు, They were very active. చురుకుగా జీవించేవారు, They used to live smartly. చురుకుగా సేవ చేసేవాళ్ళు, They used to serve very చురుకుగా smartly. ప్రార్థించేవాళ్ళు, They used to pray very చురుకుగా actively. దేవుని కొరకు పరిగెత్తేవారు. They used to run for God very కావాలని దేవుడు actively. చూస్తున్న పిల్లరా, So God is seeing. God doesn't want the lazy people. దేవునికి బద్ధకస్తులు సోమరిపోతులు అవసరం లేదు. Hallelujah. Hallelujah. Laziness is dangerous. Hallelujah. సోమరితనం చాలా God భయంకరం. hates the laziness. దేవునికి సోమరితనం అంటే అసహ్యం. చీకటిలోంచి మనము హల్లెలూయా లేవాలి పిల్లరా. We should rise up from the Praise the darkness. Lord. Hallelujah. నిద్ర చాలా భయంకరం పిల్లరా. The sleep is very dangerous. Praise the Lord. Hallelujah. బైబిల్ ఎన్నో విషయాలు ఉంటున్నాయి There పిల్లరా. are many things in Bible. దావీదు నిద్రపోయాడు. David slept. హల్లెలూయా. యుద్ధ సమయంలో నిద్రపోయాడు. He slept in the పోరాడే time of సమయంలో war. నిద్రపోయాడు. He slept when he was ప్రజలు supposed to do నడిపించే war. సమయంలో నిద్రపోయాడు. He slept when he had to lead the ఎల్లప్పుడు people. నిద్రపోతూనే ఉన్నాడు. He slept and slept. హల్లెలూయా. Hallelujah. ఆ నిద్రలో లేచాడు. And he woke up from ఆ his sleep. నిద్ర మబ్బులో చూడని విషయం చూశాడు. And he saw the things that he was పాపంలో not పడిపోయాడు supposed to see. పిల్లారా. And he fell into the sin. పాపంలో He fell పడిపోయాడు. into the sin. దేవుని శిక్షకు లోనైపోయాడు. And came under the Then punishment he of has God. to lose his son, ప్రియులారా. అప్పుడు తన కుమారుని కోల్పోయాడు. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నిద్ర భయంకరమైనది పిల్లారా. Sleep is dangerous. నిద్రించకూడదు పిల్లారా. You should not sleep. అలాగనే అబ్రహాం కూడా ప్రియులారా. In the same way, Abraham. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. బలి అర్పించాడు. He sacrificed. బలి He అర్పించాడు. gave sacrifice. బలి అర్పించాడు. He gave sacrifice. దేవుడు వచ్చే బలి మీద బలిని స్వీకరించేదారు కానీ ఓపిక పట్టుకోలేకపోయాడు పిల్లారా. But he couldn't be patient and wait until God came Hallelujah. and received that sacrifice. Praise the Lord. Hallelujah. ఆక బలి లేట్ అయిపోగానే And when ఎన్నో పక్షులు వస్తున్నాయి అక్కడికి. when the coming of God ఆక delayed, హల్లెలూయా కలెబరాన్ని ఎత్తుకోవడానికి సిద్ధపడుతున్నాయి. many birds are coming and trying to వాటిని ఎంతో take the తోలుతూ skeletons. తోలుతున్నాడు గాని He was shooing away the birds. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Hallelujah. He was tired. కానీ ఆయన అలసిపోయాడు. అలసిపోయి నిద్రపోయాడంట. He got tired and he slept. హల్లెలూయా. Hallelujah. ఆక బలి పశువులన్నీ ఎత్తుకుపోయాయి. And the birds took away those sacrifices. He could not have patience for the God's power to come and the fire to come and consume that offering. దేవుని శక్తి, దేవుని అగ్ని వచ్చి ఆ బలిని స్వీకరించడానికి వేచి ఉండే ఒక ఓపిక ఆయనకు లేకుండింది. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Then the God's curse came upon him. అప్పుడు దేవుని శాపం ఆయన మీదకి వచ్చింది. Amen. Hallelujah. అదే శాపం పిల్లరా The same curse. దేవుని ప్రజలను, The children ఇశ్రాయేలు of ప్రజలను the children of Israel 400 సంవత్సరాలు for 400 years 400 సంవత్సరాలు for 400 years బానిసత్తులకు నడిపించేసింది. put them in a captive. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఒక్క శాపం పిల్లరా. One curse. సంవత్సరాలు తరబడి మనం కష్టపడాలి. For years together we సంవత్సరాలు have తరబడి to మనం work hard. పల్టీలు కొట్టాలి. Years of హల్లెలూయా. Hallelujah. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ we have to be very careful. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. నిద్రావస్థలోకి వెళ్ళొద్దు. Don't go into sleepy state. Oh, so many people going into the spiritual sleepness. చాలా మంది ఆత్మీయ నిద్రలోకి వెళ్తున్నారు. Amen. Amen. Hallelujah. Hallelujah. నిద్ర నవల పాలు చేస్తా ప్రియదేమరా. That sleep will make you will make you mocked. Hallelujah. Hallelujah. అందుకే బైబిల్ అంటా ఉంది. That's what the Bible ఈ is అంత్య saying. దినాల్లో మనం ఉంటున్నాం. We are living in the last ఈ days. అంత్య దినాల్లో నీ చేయాల్సిన పని చేయాలి. You have to do what ప్రార్థన you're చేసిన supposed to do ప్రార్థన in these last చేయాలి. days. You have to do the సహవాసానికి prayers. రావాల్సిన సహవాసానికి రావాలి. You have to come to the fellowship. You have to come to the fellowship. Hallelujah. Hallelujah. When God gives you the time, దేవునికి సమయం ఇచ్చినప్పుడే, don't miss you that time. సమయాన్ని దుర్వినియోగం చేయొద్దు. Don't sleep. Hallelujah. పడుకోవద్దు. This is the time to arise. ఇది పైకి This లేచే is the సమయం. time to shine. ఇది ప్రకాశించే దేవుని సమయం. వెలుగుని మీదకి వచ్చే సమయం అంటున్నది. There's a time where the దేవుని Lord will come మహిమని upon మీదకి you. వచ్చే సమయం There's a అంటున్నది. time for the glory of God to దేవుని come upon బలాన్ని you. ధరించుకునే సమయం There's a అంటున్నది. time to put on the spirit of God. హల్లెలూయా. Hallelujah. నీవు లేస్తే చాలు పిల్లరా. It is enough if you నీవు rise up. లేస్తే చాలు. It is enough if you rise up. నీ సమస్యలని పారిపోతాయి. All your problems will ఆమేన్. be away. ఆత్మీయంగా నీవు లేచినవంటే చాలు. If you rise up spiritually, సమస్యలన్నీ పారిపోతాయి. all the problems will go away. హల్లెలూయా. Hallelujah. అపొస్తల కార్యములు The Acts of Apostles, 12వ అధ్యాయం chapter 12, 7వ వచనం చూసినట్టయితే verse 7. చదవమ్మా. అపొస్తల కార్యం 12వ అధ్యాయం 7వ వచనం.
ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుంచి ఊడిపడిపోయినాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సంకెళ్ళతో బంధించబడ్డాడు పిల్లాడు పేతురు. He was born with chains, beloved. హల్లెలూయా. Hallelujah. He is not able to move anywhere. ఎక్కడికి కదలలేకపోతున్నాడు. హల్లెలూయా. Hallelujah. ఇంక నిద్రపోతున్నాడు. And he was sleeping. ఏమనగానే నిద్రపోతున్నాడు. And he was just sleeping. హల్లెలూయా. Hallelujah. దేవుని దూత వచ్చేసింది. The angel of God దేవుని దూత వచ్చేసి the angel of God దేవుని దూత వచ్చి the angel of God came. హల్లెలూయా. Hallelujah. ఏమన్నది? What did it say? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అతని దగ్గరకు వచ్చి నిలిచెను. He came closer to Peter and stood. అతడు గదిలో వెలుగు ప్రకాశించెను. ఆమేన్. And the light shone in the prison. హల్లెలూయా. Hallelujah. దూత పేతురు ప్రక్కను తట్టి And the angel struck Peter on the side త్వరగా లేమని చెప్పి and told him to rise up quickly. హల్లెలూయా. Hallelujah. అతని లేపగా. And when he raised him up. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelూయా. ఆయన లేయంగానే ఏమైపోయిందంట సంఖ్యలు The moment he rose up, the chains fell హల్లెలూయా. off his hands. There is a power in rising. నువ్వు పైకి లేచినప్పుడు లేవడం అంటే ఒక శక్తి ఉంది పిల్లారా. Rising up means it హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. నీవు ప్రభు కొరకు లేస్తే చాలు. If you rise up for God, నీ it's ప్రభు enough. కొరకు లేస్తే చాలు. It's enough to if నీ you rise up for సంఖ్యలు, God. Your నీ chains, బంధకాలు, your bondages, నీ రోగాలు, your sickness, నీ ఆర్థిక ఇబ్బందులు your financial problems, అవన్నీ ఊడిపోతాయి, everything will fall down. పడిపోతాయి. They will fall down. హల్లెలూయా. Hallelujah. There is a power in rising. నువ్వు పైకి లేచినప్పుడు హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందుకే దేవుడు లెమ్ము తేజరిల్లు. That's why God is saying, rise up and లెమ్ముని shine. బలము ధరించుకో. Rise up and put on your లెమ్ముని power. మహిమను ధరించుకో. Rise up and put on your లెమ్ముని glory. అభిషేకాన్ని పొందుకో. Rise up and put on your లెమ్ముని anointing. దేవుని కొరకు జీవించు. Rise up and live for లేవు పహలలి తేజస్సమ యుద్ధోపకరణాలు ధరించుకో. Rise up and put on the హల్లెలూయా. weapons of light. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. కాబట్టి నా ప్రియ దేవుడా, So my children of God, దేవుని కొరకు నిలబడదాం. let's stand for God. అందుకొరకు 5 రోజుల ఉపవాస ప్రార్థన. That's why we have 5 days We have fasting to prayer. arise like a hallelujah fire. అగ్నిలాగా మనం లేవాలి. Amen. Amen. God is given the more power to this church, I'm telling you. దేవుడి సంఘానికి అధికమైన శక్తిని ఇచ్చాడు. హల్లెలూయా. Hallelujah. బైబిల్ అంటా ఉంది, Bible is saying, చిన్న మందా a small flock, భయపడకండి, do not be నా afraid. పవర్ మీలో ఉంది, Now- నా శక్తి మీలో ఉంది. My power is in you. హల్లెలూయా. Hallelujah. God does miracles with through few people only. కొద్ది మంది ద్వారానే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి నా ప్రియ దేవుడా, So my children of God, దేవుని కొరకు జీవిస్తాం, let's live for God. దేవుని కొరకు నిలబడదాం. Let's stand for God. హల్లెలూయా. Hallelujah. అందుకే ఎఫెసు రాసిన పత్రికలో That's why in Ephesians 6వ అధ్యాయం 12వ వచనం, Ephesians chapter 6 verse 12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో శరీరాలతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను. ఈ లోకనాథులు ఎవరు అంటే ఎవరు వాళ్ళు? Who are the rulers of this ఎవరు world? సంబంధులు? ఎవరు Whom సంబంధులు? are they related to? అక్కడ రాయబడింది ఎవరు సంబంధులు? అంధకార సంబంధులు. ఆమేన్. They are the people of darkness. హల్లెలూయా. Hallelujah. అంధకార సంబంధులకు నోకరాదులు పీరారా. They are the rulers of the darkness of this age. Hallelujah. Hallelujah. They support only darkened people only. చీకటి విషయాలకు చీకటి వ్యక్తులకు మాత్రమే వారు సహకరిస్తారు. ఆమేన్. Yes. హల్లెలూయా. Hallelujah. మన పోరాటం మనుషులతో కాదు. Our wrestle is not with human beings. కాబట్టి సిస్టర్స్ ఒకరి మీద ఒకరు పగ పెట్టుకోకండి. ఆమేన్. So sisters, do not hate each Hallelujah. other. Hallelujah. Don't hate one another. ఒకరినొకరు ద్వేషించుకోకండి. Praise the Lord. Hallelujah. It is the work of the devil. ఇది సైతాను కార్యం. ఆమేన్. Hallelujah. దేవుని బిడ్డల పని అంటే The work of the children of God means ప్రేమ. it is ప్రేమ. love. It is love. ప్రేమ. Love. ప్రేమ. Love. ప్రేమ. Love. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Hallelujah. ప్రేమ. Love. హల్లెలూయా. Hallelujah. అందుకే చూడు ఎఫెసు రాసిన పత్రికలో చూసినట్లయితే The same Ephesians ఎఫెసు రాసిన పత్రిక ఎఫెసు 5వ అధ్యాయం 9వ వచనం. chapter 5 verse 9. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. హల్లెలూయా. నీతి ఫలం ఏందంట?
What is the fruit of సమస్త righteousness? విధములైన మంచితనం. All goodness. ఆమేన్. Hallelujah. నీతి, సత్యము Righteousness and truth. వాటిలో కనబడుతున్న దీని It స్తోత్రం. will be ప్రైజ్ ది seen. లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి నీతి క్రియలు జరిగే వారిగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. So let us do the works of righteousness. వెలుగు సంబంధంగా బ్రతుకుదాం. And live as the people of light. వెలుగులో జీవిస్తాం. దీని స్తోత్రం. Let's live in the light. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. మన పోరాటం ఎక్కడంట? Where is our wrestle? అంధకార శక్తుల ఆదులతో. ప్రైజ్ ది లార్డ్. It is with the rulers of the ప్రైజ్ ది లార్డ్. darkness. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. కాబట్టి ధైర్యంగా ఉందాం పిల్లరా. So let's be bold. దేవుని శక్తిని పొందుకుందాం. Receive the power of God. దేవుని మహిమను పొందుకుందాం. Receive the glory of God. దేవుని అధికారాన్ని కలిగి Receive the ఉందాం. anointing of దేవుని God. శక్తిని ఉందాం. హల్లెలూయా. Receive the- కాబట్టి లోకాన్ని చీకటి కమ్ముకుంటున్నాడు. దిన స్తోత్రం కలగాక. So the darkness is covering the earth. అందుకే బైబిల్ అంటా ఉంది. That's why the Bible is saying యోహాను సువార్త in John 12వ అధ్యాయం chapter 12, 35-36 వచనాలు. 35 and 36 యోహాను verses. సువార్త Gospel of John 12వ అధ్యాయం chapter 12, 35-36. 35 and 36. అందుకు యేసు అందుకు యేసు ఇంకా కొంతకాలము ఇంకా కొంతకాలం వెలుగు వెలుగు మీ మధ్య ఉండును, మీ మధ్య ఉండును, చీకటి చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు. అబ్బా ఎంత చక్కగా వార్నింగ్ ఇస్తున్నారు పిల్లరా. చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు కమ్మకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే మీకు వెలుగు ఉండగానే నడువుడి. నడువుడి. చీకటిలో నడుచువాడు చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. తాను ఎక్కడికి పోవచ్చున్నాడో వాడు ఎరుగడు. ఎడుగడు. మీరు వెలుగు మీరు సంబంధులగునట్లు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే మీకు వెలుగుండగానే వెలుగునందు వెలుగునందు విశ్వాసించుడని విశ్వాసముంచుడని వారితో చెప్పాను. వారితో చెప్పాను. హల్లెలూయా. Hallelujah. చీకటి లోకాన్ని కమ్ముకుంటుంది పిల్లారా. The darkness is covering the earth. అందుకే యేసే వార్నింగ్ చేస్తున్నాడు. That's why Jesus is ఈ warning them. చీకటి మిమ్మల్ని కమ్ముకొనక ముందే, Before the darkness మీరు covers ఏదో you, గుంతల గోట్ల పడిపోక ముందే, before you fall into some pit, వెలుగుండగానే while you have light, వెలుగుండగానే while you have light, సమయం ఉండగానే while you have time, మిమ్మల్ని మీరు సరి చేసుకొని fix yourselves, వెలుగుతో నింపబడి be filled with వెలుగు light, జ్యోతుల వలె మారి become the flames of వెలుగునందు light, విశ్వాసముంచి put your faith in వెలుగును light, ధరించుకొని put on the light, మీరు లోకానికి వెలుగు ఉన్నారు కాబట్టి because you are the light to this వెలుగును world. ప్రకాశింపజేయండి. Shine your light. హల్లెలూయా. Hallelujah. చీకటి పారిపోవాలి పిల్లలు. The darkness should run away. చీకటి మన దగ్గరికి రాకూడదు. Darkness should not come మన closer to కుటుంబాల us. దగ్గర రాకూడదు. It should not come closer మన to our సంఘం families. దగ్గరికి It రాకూడదు. should not come closer to మన our church. ఆవరించకూడదు. It should not cover us. ఎల్లప్పుడు వెలుగు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. Always there should be light. వెలుగే వెలుగు. The light and ప్రైజ్ light. ది లార్డ్. Hallelujah. అందుకనే యేసే వార్నింగ్ ఇస్తున్నాడు. That's why Jesus is warning. యేసే వార్నింగ్ ఇస్తున్నాడు. Jesus is warning చీకటి them. మమ్మల్ని కమ్మక ముందే, Before the light cover, హల్లెలూయా, the darkness covers హల్లెలూయా, us. Hallelujah. ఆ దేవుని విశ్వాసం ఉంచాలి ప్రియులారా. Put your faith in God. హల్లెలూయా. Hallelujah. చీకటి కమ్మక ముందే, Before the darkness covers ప్రైజ్ you. ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. చూడండి పిల్ల, ప్రసంగి రాసిన గ్రంథములో, In ప్రసంగి Ecclesiastes, రాసిన గ్రంథము 12వ అధ్యాయము Ecclesiastes chapter 12, మొదటి వచనం చదవమ్మా. verse 1. దుర్దినములు రాకముందే దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు ఇప్పుడు వీటి అందు నాకు నాకు సంతోషము లేదని సంతోషము లేదని నీవు చెప్పు నీవు చెప్పు సంవత్సరములు రాకముందే సంవత్సరములు రాకముందే తేజస్సునకును తేజస్సునకును సూర్యచంద్ర సూర్య చంద్ర నక్షత్రమునకును నక్షత్రమునకును చీకటి కమ్ముకముందే చీకటి కమ్మకముందే వాన వెలిసిన వాన తర్వాత వెలిసిన తర్వాత మేఘములు మేఘములు మరలా మరలా రాకముందే రాకముందే నీ నీ బాల్య బాల్య దినములందే నీ సృష్టికర్తను ఈ సృష్టికర్తను స్మరణకు స్మరణకు తెచ్చుకో. తెచ్చుకొను. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. దుర్దినాలు వస్తున్నాయి పిల్లారా. The difficult days are చీకటి coming. దినాలు వస్తున్నాయి. The dark days are coming. భయంకర దినాలు వస్తున్నాయి. Terrible days are coming. పాప విజృంభిస్తా ఉంది. Sin is increasing. దుర్నీతి విస్తరిస్తా ఉంది. Unrighteousness is దేవుని increasing. భయం ప్రజల్లో లేదు. People don't have the fear of దేవుడు God. దేవునికి దూరంకి వెళ్ళిపోయే దినాలు వస్తున్నాయి. The days are coming where people అందుకే are running బైబిల్ away from God. అంటుంది, That's what the Bible is saying. దుర్దినములు రాకముందే Before the difficult days come. చీకటి వీటి అందు నాకు సంతోషములని చెప్పు సంవత్సరములు రాకముందే. Before you say that I have no pleasure in these days. హల్లెలూయా. Hallelujah. సూర్య చంద్రులకు చీకటి కమ్మకం ఉంది. Before the darkness covers the sun దేవుని and యొక్క the moon. రాకడ కంటే ముందుగానే Before the coming of the నీ Lord. సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. Remember your నీ Creator. దేవుని జ్ఞాపకం చేసుకో. Remember your ఆయన Creator. వెలుగులోనికి రా. Come into His light. ఆయన మహిమలోనికి రా. Come into His glory. ఆయన అభిషేకంలోనికి రా. Come into His anointing. ఆయన బలములోనికి రా. Come into His power. దేవుని మహిమని ఆవరించాలి ఇష్టపడతా ఉంది The పిల్లారా. glory of God wants to come ప్రైజ్ to ది you. లార్డ్. Hallelujah. కాబట్టి పిల్లారా, మనం వెలుగు బిడ్డల వల్ల జీవిస్తాం.
So my dear children, let's live like the people వెలుగులాగా of light. జీవిస్తాం. Let's live like light. వెలుగు కలిగి జీవిస్తాం. Let's live with light. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. చీకటి మనం చూస్తే పారిపోవాలి. Darkness should flee away ప్రైజ్ from ద us లార్డ్. when it sees. హల్లెలూయా. Hallelujah. చీకటి శక్తులు వణికిపోవాలి Powers పిల్లలు. of darkness should ఆమేన్. shiver. కాబట్టి అందుకు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూసినట్లయితే 1 Thessalonians chapter 5. చదవండి. మొదటి తెస్సలోనికీయులకు 4వ అధ్యాయం 1 Thessalonians chapter 4. సారీ 5వ అధ్యాయం Chapter 5. 4వ వచనం నుంచి చదువుకుందాం. Let's read from verse 4. సహోదరులారా ఆ దినము ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుట దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరు చీకట్లో ఉన్నవారు కాదు. హల్లెలూయా. Hallelujah. యేసులోని సంఘస్థులు ఉన్నటువంటి సంఘస్థులకు రాస్తూ అంటున్నాడు పౌలు, సహోదరులారా While ఆ writing to దినము మీ మీదికి దొంగ వలె దొంగ వలె వచ్చినట్లు మీరు చీకటిలో మీరు ఉన్నవారు చీకట్లో కారు. ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను ఆమేన్. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. అందరూ చెప్తాం, నేను వెలుగు సంబంధినే. Let us all say that మేము I am వెలుగు the person of సంబంధులము. light. We are the sons of నేను light. వెలుగు సంబంధినే. I am the son of light. హల్లెలూయా. Hallelujah. ఇంకేమంటున్నామా? పగటి సంబంధులనై ఉన్నారు. పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము మనము కాము. రాత్రి వారము కాము గనక చీకటి వారము కాము. చీకటి వారము కాము. కావున ఇతరుల వలె ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. ఇతరుల వలె అంటే అన్నిల వలె నిద్రపోక. Like others means like Gentiles. హల్లెలూయా. Hallelujah. ఇతరులు నిద్రపోతున్నారు పిల్లలు. Others are sleeping, beloved. నిద్రపోతున్నారు. They're sleeping. They're sleeping and పోతులు, going. కొన్ని పోతులు ఉంటాయి. ఆమేన్. There are some నిద్రపోతులు, bulls, తిండిపోతులు, buffaloes. తాగుబోతులు, They sleep, they eat, తిట్టుబోతులు. they drink. హల్లెలూయా. Hallelujah. ఇవన్నీ పోతులు. They roam around. హల్లెలూయా. Hallelujah. దాంట్లో పిల్లలు ఇక్కడ ఎవరైనా ఇలా నిద్రపోతులు. హల్లెలూయా. People are sleeping people. వీళ్ళు నిద్రపోతులు అంట. They sleep a lot. ఆమేన్. ఏమంటున్నామా? చదవం ఇంకా. మనం పగటి వారమైన గనక ఇతరుల వల్లే ఇతర వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాకయుందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు. ఎప్పుడు పోతారు? When do they sleep? ఎప్పుడు పోతారు? నిద్రపోతారు. People who sleep, when do they sleep? బాగా Morning. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినాల్లో మరి టెక్నాలజీ ఎక్కువైపోయింది. These days technology has కొన్ని increased. పనులు ఎలాగున్నాయంటే Few things are. కొంతమంది రాత్రి అంతా పని చేసి వద్దలంతా నిద్రపోతారు. Few people work whole night and sleep all day. హల్లెలూయా. Yes. హల్లెలూయా. Hallelujah. That is the devil tactic. ఆమేన్. అది సాతాన్ యొక్క తంత్రాలు. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. కానీ నిద్రపోయారు. బైబిల్ అంటే ఉంది ఎప్పుడు నిద్ర రాత్రి పూట నిద్రపోతారంట. But Bible is saying that if you sleep, you will sleep in the night. హల్లెలూయా. Hallelujah. ఇంకేమంటమా? మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉంటారు. ఆమేన్. మందు కొట్టాలి ఎప్పుడు కొడతారు? The people who drink, when do they drink? రాత్రి వేళ నిద్రపోతారు. ఆమేన్. మందు కొట్టేసి నిద్రపోతారు. హాయిగా నిద్రపోతారు. ఆమేన్. They'll drink and sleep nicely. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. ఆమేన్. The కాబట్టి drunkards. ఏమంటున్నాడు? మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక. హల్లెలూయా. Hallelujah. మనము పగటి వారం కాబట్టి మనము మత్తులుగా ఉండొద్దు. Because we are of the day, we shouldn't ఆమేన్. be drunk. మనం మత్తులమై ఉండక We shouldn't be drunk. విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రావణములు ధరించుకొందాము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే గాని దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మన ఉగ్రత పాలడు దేవుడు నియమించలేదు పిల్లలు. God didn't make us to go into his wrath. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, So my children of God, ఎల్లప్పుడు మెలకువగా ఉందాం. let's be లేద్దాం. sober always. హల్లెలూయా. Hallelujah. దేవుని మహిమను ధరించుకుందాం. Put on the Let glory us of put God. on the light of God. దేవుని వెలుగును ధరించుకుందాం. హల్లెలూయా. Hallelujah. Wherever we go, ఎక్కడికి మనం వెళ్ళినా, ఎక్కడికి మనం పోయినా, wherever we ఏ go, కుటుంబాలకు పోయినా, whichever family we మన go బంధువుల into, ఇళ్ళకి వెళ్ళిపోయినా, మన relatives, హల్లెలూయా
మన బంధువుల ఇళ్ళకి వెళ్ళిపోయినా thousands of relatives we మనలో going నుంచి to. వెలుగు బయటికి రావాలి. The light should come out of They us. should see. వాళ్ళు చూడాలి. అమ్మా నీలో వెలుగుందే. There is light in you. I am not able to see you. నేను చూడలేకపోతున్నాను. హల్లెలూయా. Hallelujah. ఈ ఉపవాస ప్రార్థనలు కాకముందే Even before the fasting prayer is హల్లెలూయా. Hallelujah. నీలో మహిమ దిగాలి పిల్లారా. Glory should come into you. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. మోషే 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిరంట. Moses fasted and prayed for 40 ఆమేన్. days. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుని సన్నిధికి ఎక్కిపోయాడు. He climbed up into the పాపం presence of God. 80 ఏళ్ల ముసలాయన. 80 years old man. 80 ఏండ్లు. 80 years. హల్లెలూయా. Hallelujah. దేవుడు సియోను పర్వతంకి ఎక్కిరామన్నాడు. He called him to climb సీనాయి up Mount పర్వతంకి Zion. ఎక్కిరా అని చెప్పాడు. He told him to In climb up Mount 80 Zion years of once again. age, In by some he Sinai. climbed the mountain Sinai. Sinai పర్వతాన్ని ఆయన Hallelujah. Hallelujah. He stayed with Jesus, hallelujah, God 40 days. దేవుడితో 40 దినాలు జీవించాడు. Hallelujah. Hallelujah. When he came down, తిరిగి కిందికి వచ్చినప్పుడు ఎప్పుడైతే దిగి వచ్చాడో, When he came down, his face was shining. తన ముఖం His ప్రకాశిస్తుంది. face was shining. ముఖం ప్రకాశిస్తుంది. There is a power in his face. తన ముఖంలో శక్తి There ఉంది. nobody could see his face. ఎవరు తన ముఖాన్ని They are చూడలేకపోయారు. crying. వాళ్ళు ఏడుస్తున్నారు. Moses, అరుస్తున్నారు. Moses, మోషే, cover your face. ముఖాన్ని కప్పుకో. Cover your face. ముఖాన్ని కప్పుకో. It is shining more than sun. అది సూర్యుడి కంటే ఎక్కువగా ప్రకాశిస్తుంది. Hallelujah. Hallelujah. What a power in the fasting prayer. ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి ఉంది. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. 5 రోజులు మన ఉపవాస ప్రార్థన పిల్లరా. 5 days fasting prayers మన beloved. ముఖాలు వెలిగించబడాలి. Our face should be మన lit up. జీవితాలు వెలిగించబడాలి. Our life should be lit మహిమ up. మన ఎదుటికి రావాలి. Glory should come మన upon us. బంధువులు మనం చూసినప్పుడు, When our relatives look మన at us. భర్తలు మనం చూసినప్పుడు, మన భార్యలు మన పిల్లలు మనం చూసినప్పుడు, When our spouse, our children అయ్యో look at us. ఏది వెలుగు, Oh, what is his ఏది glory? మహిమ, What is his glory? ఏది శక్తి, What is his power? we are able to see at you. నిన్ను చూడలేకపోతున్నాను. Hallelujah. Hallelujah. దేవునికి వందనాలు చెల్లిస్తున్న Let us పిల్లలు, thank God, beloved. మనం వెలుగు సంబంధమైంచున్నాం. We are the people of light. మనం వెలుగు సంబంధమైంచున్నాం. We are the sons of కాబట్టి light. దేనికి సమర్పించుకుందాం. So let us surrender to God. హల్లెలూయా. Hallelujah. రండి పిల్లలు కళ్ళు మూసుకుందాం. Come.